మాస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు 45వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ అండి. ఆ రోజంతా గడిచిన శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి రాలేదు. ఇంట్లో నీరు ఎక్కువ లేదు. సాయంత్రం భోజనం సిద్ధం చేయాలంటే ఆమె నదికి వెళ్ళి నీరు తేవాలి. జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ మాత గోదావరి వద్దకు నీరు తేవడానికి వెళ్ళింది. కుండ నింపుకున్న వెంటనే గోదావరి హెచ్చరిక, మాత అపాయం పొంచి ఉంది, జాగ్రత్త అని వినిపించింది. ఆమె వెన్ను తిరిగి కుటీరం వైపు నడుస్తుండగా ఒక మధుర పరిమళం ఆమె ముక్కు పుటాలకు సోకింది. అంతటి మదిదోచే పరిమళం ఆమె ఎన్నడూ ఆస్వాదించి ఉండలేదు. అవి నా కుమార్తె గోదావరి నాకు పంపిస్తున్న కొత్త పూలై ఉండవచ్చు అనుకునే అంతలోనే ఆ రాక్షసిని, తన భర్తను మోహంలో ముంచెత్తిన రాక్షసిని పరిమళం వెన్నంటి ఉంటుందన్న చంద్రిక మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె దగ్గరలోనే ఉండి ఉంటుందనుకుని అడుగులు గబగబా వేసింది. ఇప్పుడు ఆమె ఏ హాని చేయబోతుంది అనుకుంటుండగా లక్ష్మణుడు గుర్తుకు వచ్చాడు. అతను అలసిపోయాడు. శరీరం నిద్రలేమితో నలిగిపోయింది. అతన్ని తేలిగ్గా లొంగదీసుకుందేమో. ఈ రాత్రి కాషాయం ఘాటుగా ఇచ్చి అతనికి నిద్ర వచ్చేట్లు చెయ్యాలి. నేను రాముడు రాత్రి కాపలా కాయాలి. శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి చాలా రాత్రైంది. అడవిని అతలాకుతలం చేస్తున్న రక్కసి మూకలను కనుగొన్నారు. యుద్ధం జరిగింది. శ్రీరాముడు స్వల్ప గాయాలతోనే బయటపడినప్పటికీ లక్ష్మణ్ భుజానికి పెద్ద గాయమైంది. మాత దానికి వెంటనే కట్టుకట్టి వారికి భోజనం పెట్టింది. ఆ హడావిడిలో పడి దగ్గరలోనే రాక్షసి వచ్చిన సూచనలు వారికి అందించలేకపోయింది. తర్వాత కొన్ని రోజులు ఒత్తిడితో అక్కడ గాలి స్తంభించింది. దీనితో ఆమె పరిమళ విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయింది. మొదట్లో అది చాలా ఆకర్షించినా ఇప్పుడు అది వికర్షిస్తోంది. ఆమె ఆ పరిమళాన్ని వదుల్చుకోవడానికి వంటశాలలోని తనకు ఇష్టమైన పువ్వులు తేవడం, వంటలో మధుర పరిమళను ఉపయోగించడం వంటివి చేసినా ఏదీ దానిని పోగొట్టలేదు. మీరు నన్ను క్షమించాలి, సోమ వణికిపోతున్న స్వరంతో అంది. తరువాత రాబోయే సంఘటనలు చెప్పటం నాకెంతో ఇష్టం. వాటిలో నేనేమీ చేయలేక నిస్సాయంగా ఉండటం నాకెంతో బాధను కలిగించే విషయం. నా మాతకు నా అవసరం ఎంతో ఉన్న సందర్భంలో నేను ఆమెకు సేవ చేయలేకపోయాను. సోమ తన చేతుల్లో ముఖం దాచుకుని తలపట్టుకుంది. అది నాకెంతో వేదన కలిగించే విషయం. ఆమె కష్టాలు భరించే సమయంలో నేను అక్కడ లేకపోయాను. నేను చుట్టూ చూశాను. అక్కడ మేము మాత్రమే లేము. సోమ చెప్పేది మేము వింటుండగా అనేక మంది మనుషులు అక్కడ చేరారు. వారిలో ఒకరు, అంతగా వివసత్వం పొందకు సోమ అన్నారు. తర్వాత మా వైపు తిరిగి తాను చెప్తున్న కథలో ఈ భాగానికి వచ్చేసరికి ఆమె ఎప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆమెకు విశ్రాంతినిచ్చి బలం చేకూర్చుకొనియటం ఉత్తమం. మీరు విశ్రాంతి తీసుకోండి, మేము సెలవు తీసుకుంటాం, మా అమ్మ కల్పించుకుని అంది. సోమ తన తల పట్టుకుని కొన్ని నిమిషాలు ఆగండి, నేను కొనసాగిస్తానంది. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల చల్లటి గాలి వీస్తున్న కుటీరాన్ని వదిలి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. సోమ మళ్ళీ తన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వచ్చింది. మేమందరం ఎదురు చూస్తూ కూర్చున్నాం. మళ్ళీ ఆమె బయటకు వచ్చి కథ కొనసాగించడానికి కొంత సమయం పట్టింది. రేపు సీత లంక ప్రయాణం గురించి, ఆ ప్రయాణంలో ఎలాంటి గాథలు అగాధాలు, ఆమె ఈ వేటిని తీర్చడానికి వెళ్ళిందో అవన్నీ కూడా మనం ఇక తెలుసుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.